జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ పై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల బెట్టింగ్లు అదే విధిగా జరుగుతున్నాయి, యథావిధిగా జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ గెలుపుపైనే ఎక్కువ బెట్టింగ్లు వేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కాంగ్రెస్ 30,000కు పైగా మెజారిటీతో గెలుస్తుందని ఎక్కువ మంది పందాలు కడుతుంటే, కొందరు మాత్రం ధైర్యం చేసి కాంగ్రెస్ ఓడిపోతుందని 10 రూపాయలకు 100 రూపాయలు వచ్చేటట్లుగా బెట్టింగ్స్ వేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కాంగ్రెస్ మెజారిటీ పైనే జూబ్లీహిల్స్లో ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. 5,000, 10,000, 20,000, 25,000 ఆ పైన కాంగ్రెస్కి మెజారిటీ వస్తుందని పందాలు కాస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతుందని ఎవరైనా బెట్టింగ్ వేస్తే వాళ్ళు గెలిస్తే 10 రూపాయలకి 100 రూపాయలు వస్తాయి. అంత నమ్మకంగా కాంగ్రెస్ గెలుపుపై ఎక్కువగా బెట్టింగ్స్ వేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు అందరికీ ఆశలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా పోలింగ్ జరిగిన తీరు చూసి బెట్టింగ్ రాయుళ్లు అంతా కాంగ్రెస్ వైపు వాలిపోయారు. పోలింగ్ శాతం 2023తో పోలిస్తే ఇప్పుడు పెరగడంతో ఆ పెరిగిన ఓటింగ్ అంతా అధికార పార్టీకి, అంటే కాంగ్రెస్కు అనుకూలిస్తుందని అంచనాలు వేస్తున్నారు పందాల రాయుళ్లు, బెట్టింగ్ రాయుళ్లు. బీజేపీకి డిపాజిట్ వస్తుందని కొందరు, డిపాజిట్ రాదని మరికొందరు బెట్టింగ్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే బీఆర్ఎస్కు ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయంపైనే ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి. కేవలం తెలంగాణలోనూ హైదరాబాద్లోనూ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చి బెట్టింగ్స్ వేస్తున్నారు. ఇవి వందల కోట్ల రూపాయలు ఉంటాయని ఓ అంచనా. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల మాటు వేసిన బెట్టింగ్ రాయుళ్లు ఎగ్జిట్ పోల్స్ని కూడా అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగానే బెట్టింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ఖర్చుకి 10 రెట్లు బెట్టింగ్లు జరిగినట్లు అంచనాలు చెప్తున్నాయి.